బ్రేకింగ్ లో చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు సుడిగాలి పర్యటన చేయనున్నారు. దేశంలోనే రెండవ అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందిన సోలార్ హబ్ ను ఆయన సందర్శిస్తారు. ఈ సందర్భంగా సోలార్ పవర్ హౌస్ లో పవన్ కళ్యాణ్ కి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గణి గ్రామం వద్ద ఉన్న సోలార్ పార్క్ అలాగే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం అప్పర్ రిజర్వాయర్ వద్ద ఇంటేక్ వ్యూ పాయింట్కు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఇంటేక్ వ్యూ పాయింట్ నుంచి రోడ్డు మార్గాన్ని బయలుదేరి పవర్ హౌస్కు చేరుకుని అక్కడి నుంచి టీఆర్సీ వ్యూ పాయింట్ను పరిశీలించనున్నారు. అనంతరం వసతి గృహం చేరుకుని భోజనం ముగించి గెస్ట్ హౌస్ B3 బ్లాక్లో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా బయలుదేరి కర్నూలు విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయలుదేరి వెళతారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో తమ అధినేతకు స్వాగతం పలికేందుకు జనసేన నేతలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సైతం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు శాఖల మధ్య సమన్వయంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.